దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మిస్ రావ్య. అది బుక్ అయినా ఫేస్బుక్ అయినా సోషల్ వేదికలో ఎన్ని రకాల పోస్టులున్నా కార్టూన్కి మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. బాగున్నా లేకపోయినా కార్టూన్ కనపడగానే దానిపై చూపు నిలిచిపోవడం ఖాయం. అందుకోసం తెలుగు కార్టూనిస్టులకి కూడా ఒక దినం కావాలి కాబట్టి తొలి తెలుగు కార్టూనిస్ట్గా తలిశెట్టి రామారావుని భావించి ఆయన పుట్టినరోజునే తెలుగు కార్టూనిస్టుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వ్యంగ్య చిత్రం అంటే తెలియని పాఠకులు ఉండరు. కార్టూన్ ఫకాలను నవ్వించడమే కాదు, ఆలోచన రేకెత్తిస్తుంది. అవినీతి రాజకీయ నాయకుల్ని ఈడ్చి చెంప మీద కొడుతుంది కార్టూన్. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రాంత వాస్తవ స్థితిగతులను వ్యంగ్యం జోడించి అందిస్తుంది. 2-3 పేజీల రచన చెప్పలేని విషయాన్ని ఒక చిన్న కార్టూన్ వివరిస్తుంది. అందుకే చాలా మంది పాఠకులు కార్టూన్ని ఇష్టపడతారు. కార్టూన్ చదివి ఆనందిస్తారు, ఆలోచిస్తారు, హాయిగా నవ్వుకుంటారు, తద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మే 20 తేదీన తెలుగు కార్టూన్ దినోత్సవం. ఒకప్పుడు స్వర్ణయుగంగా వెలుగొందిన కార్టూన్ కళ ముందు ముందు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. భావితరాల వారు కార్టూన్ అంటే ఏమిటి అని అడిగే పరిస్థితి కూడా దాపరించవచ్చు. గతంలో కార్టూన్ లేని దిన, వార, పక్ష, మాస పత్రికలు ఉండేవి కావు. ఎక్కువ మంది పాఠకులు కార్టూన్ కోసమే వివిధ రకాల పత్రికలు కొనేవారు, చదివేవారు. తెలుగు కార్టూన్ రంగంలో తలిశెట్టి రామారావు, బాపు, పాప, బాలి, శ్రీధర్, జయదేవ్ వంటి వారి కృషి మరవలేనిది. కార్టూన్ కళ మరుగున పడుతుందనడానికి కారణాలు అనేకం ఉన్నాయి. టీవీలు వచ్చాక పాఠకులలో పఠనాశక్తి తగ్గిపోయింది. రీడర్స్ కాస్త వ్యూవర్స్గా మారిపోయారు. అలా కొన్ని పత్రికలు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ కొన్ని పత్రికల్లో కార్టూన్ను తప్పనిసరిగా వేసుకోవడం కాకుండా వ్యాసాలు, కథలు మొదలైనవి పొందుపరిచాక పేజీలో కాసంత స్థలం మిగిలితే ఆ స్థలాన్ని భర్తీ చేయడం కోసం మాత్రమే కార్టూన్ను ఉపయోగించుకునేవారు. ఆ విధంగా కార్టూన్ విలువలు తగ్గించేవారు. కార్టూన్ కళ అంతరించిపోవడానికి మరో కారణం ఆదరణ తగ్గిపోవడం. పాఠకుల పరంగా ఆదరణ తగ్గిపోలేదు. పాఠకులు అప్పుడు ఇప్పుడు కార్టూన్ను ఆదరిస్తూనే ఉన్నారు, ఆదరిస్తూనే ఉంటారు. కార్టూన్కు పత్రికల నుండి ఆదరణ తగ్గిపోయింది, ప్రోత్సాహం తగ్గిపోయింది. ఇక వివిధ దినపత్రికల్లో వస్తున్న రాజకీయ కార్టూన్లకు ఇప్పటికీ ఆదరణ బాగానే ఉంది. ఆ కార్టూన్లు వేసే కార్టూనిస్టుల జీవితాలు బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎంతైనా ఒకప్పటి రాజకీయ కార్టూన్లకు ప్రస్తుత రాజకీయ కార్టూన్లకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకప్పుడు దినపత్రికలో 3 కాలమ్స్ లో వచ్చే కార్టూన్స్ ప్రస్తుతం సింగిల్ కాలమ్స్ కి కుచించుకుపోయాయి. అంతేకాదు, ఒకప్పుడు దినపత్రికల్లో వచ్చే కార్టూన్లు చూస్తే ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు భయపడేవారు. పాఠకులు కూడా దినపత్రిక చేతికి రాగానే మొట్టమొదట కార్టూన్ నే చూసేవారంటే ఆ కార్టూన్ కి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రాజకీయ కార్టూనిస్టులకు కాసంత స్వేచ్ఛ ఉండేది. అది ఇప్పుడు కనుమరుగైందని చెప్పొచ్చు. అప్పటి కొందరు రాజకీయ నాయకులు తమ పైన కార్టూన్ వేయడానికి అడ్డుపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఏ నాయకునికి వ్యతిరేకంగా కార్టూన్ వేస్తే ఆ కార్టూనిస్ట్ కక్ష సాధింపుకి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రతి సంవత్సరం తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం మే 20 సందర్భంగా కార్టూన్ పోటీలు నిర్వహించడం, తెలుగు కార్టూనిస్టుల సమూహాల ద్వారా తెలుగు కార్టూన్ కు పూర్వ వైభవం రావాలని తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా కోరుకుందాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutha Media.